శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకుని సాధు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్లో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, త్యాగమూర్తి సోనియా గాంధీ మాట ఎందుకంటున్నానంటే 4 కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పర్వాలేదు, కానీ ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారో వారి అందరి ఆకాంక్ష నెరవేరాలి అని చెప్పి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ రోజు ధైర్యంగా నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి త్యాగమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారు 78వ జన్మదినం వేడుకలు వాళ్ళ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ప్రతి వాడ, ప్రతి పల్లెలో కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మాకు ఇప్పుడే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె నిండు నూరేళ్లు కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో బతకాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మా సోదరుడు మరి సాధు ప్రతాప్ రెడ్డి గారు బాలాజీ నగర్లో ఒక బ్రహ్మాండమైన నాయకుడు. ఆయన రాజకీయంగా మరి ప్రజలతో పాటు ఉంటూ ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నాను అంటూ మరి తను నమ్మిన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి సాధు ప్రతాప్ రెడ్డి. అటువంటి నాయకుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బ్లాక్ ప్రెసిడెంట్ మరి అన్న మరి నాగిరెడ్డి గారికి, తమ్ముడు సతీష్ రెడ్డికి, డివిజన్ ప్రెసిడెంట్ మరి కృష్ణ రాజ్పూత్కి, అలాగే తమ్ముడు సలీం పణి, ముఖ్య నాయకుడు మా కేఆర్ జీవీఆర్, ఇలా మా వైస్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ సంజ, మా బిఎస్పీ నుంచి వచ్చి మా అందరినీ వెన్నంటి ఉండి నడుపుతున్నట్టు మా అన్న సంజీవరావు, ఇలా ప్రతి ఒక్కరికి, మా కొండలరెడ్డి, మా సంధ్య, మా అమ్మ మరి మహిళ మారుతి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన హౌసింగ్ బోర్డు డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కనబడలేదు, జహాంగీర్ భాయ్, అలాగే మా బండి సుధమ్మ. మా విజ్ఞప్తి ఒకటి, మీ అందరి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ రైజింగ్ ఎదుగుతున్న ఈ తెలంగాణని అభివృద్ధి పదం నడపడానికి ఇంకా మీ తోడ్పాటు కోరుకుంటూ, ఈ సంవత్సర కాలంలో మీ యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఒక సంవత్సరంలో 55,000 ఉద్యోగాల కల్పన, అప్పుల రాష్ట్రంగా అధికారానికి వచ్చినప్పుడు తీసుకున్న ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైన అప్పులున్నా వాటిని తీరుస్తూ సంవత్సరానికి 65,000 కోట్ల మిత్తులు కడుతూనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ, ఇటు వరి ధాన్యానికి ఇస్తున్న 500 బోనస్ కానీ, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, 10 లక్షల రూపాయల జీవిత వైద్య సదుపాయాల కొరకు కార్పొరేట్ వైద్యం కల్పిస్తూనే, పేదలకి ఇందిరమ్మ గృహాలు ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు కల్పిస్తూ, ఇచ్చిన ప్రతి 6 గ్యారంటీలని అమలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులున్న ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశించమని కోరుతూ, ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని జీర్ణించుకోలేక ఇవాళ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి 6 మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలలో బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలే, ఎంఎస్పీని డబుల్ చేయలే, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా తెలంగాణ వ్యతిరేకించి తెలంగాణ అభివృద్ధి కొరకై ఎలాంటి నిధులు తేకున్నా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఎలాంటి నిధులు లేకుండా నిన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి
11 మहीने में क्या किया అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 11 సంవత్సరాలు మీరు ఏం చేసినారు? ముఖ్యంగా తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చినారు? ఏ బీజేపీ రాష్ట్రాలు దేశంలో పనిచేయనంతగా ఉద్యోగ కల్పన, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అబద్ధాలతోటి ప్రజల మనసులు మరిచే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇవాళ హరీష్ రావు గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, నిన్న బీజేపీ అంటే బీజేపీ పార్టీ అడిగిందే హరీష్ రావు అడుగుతాడు, బీఆర్ఎస్ అడుగుతుంది, బీఆర్ఎస్ మాట్లాడిందే బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఇద్దరు దొందుకు దొందై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో మీరు కూల్చి అటు సబర్మతి నదిని బాగు చేస్తారు, కానీ మూసీ నది పర్యవేక్షించడానికి లేక మూసీ నది యొక్క ప్రక్షాళనకి మాత్రం బీజేపీ పార్టీ ఎలాంటి పథకాలు రచించలే. నిన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు మిత్రులు మా కార్పొరేటర్ గారు అడిగినట్టుగా ఎన్ని నిధులు తీసుకొచ్చినారు మీరు? నడ్డా గారు తెలంగాణకు తీసుకొచ్చిన నిధులు ఏంటి? లేక హైదరాబాద్ నగరానికి కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు 6 సంవత్సరాల నుంచి, ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా? సాక్షులు వేసుకొని